నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మేషరాశి వారి ఈ వీడియోను ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీ జీవితంలో మీరు కల్లో కూడా ఊహించని ఒక మహా అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నాయి. ఎన్నో రోజులుగా, ఎన్నో ఏళ్లుగా మీ మనసులో లోతుగా దాచుకున్న ఒక తీరని బాధ, ఒక మానసిక టెన్షన్, ఒక సుదీర్ఘమైన ఎదురుచూపు ఇప్పుడు ఈ క్షణంతో ముగియబోతున్నాయి. ఈ రాబోయే 24 గంటల కాలగమనంలో మీరు వినబోయే ఆ 3 మహా శుభవార్తలు మీ జీవిత దిశనే సంపూర్ణంగా మార్చేసే మహాశక్తిని కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వారు, మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ అసలు విలువ తెలుసుకోబోతున్నారు. ఎక్కడైతే ఆగిపోయిందో ఆ పని ఇప్పుడు వేగంగా కదలబోతుంది. మీ ఇంట్లో సంతోషకరమైన శుభవార్త మారుమ్రోగుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో గ్రహాల సంచారం అత్యంత అరుదైన విధంగా ఆ గణేశుడు మరియు దుర్గామాత కరుణా కటాక్షాలతో మీకు సంపూర్ణంగా అనుకూలించబోతుంది. బుధుడు మరియు గురుడు కలిసి మీ అదృష్టాన్ని తెరవబోతున్నారు. కానీ ఒక అత్యంత ముఖ్యమైన విషయం, ఈ రాబోయే 24 గంటల్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు లేదా ఒక చిన్న తప్పు మీకు రావాల్సిన అఖండ అదృష్టాన్ని ఆలస్యం చేయవచ్చు. అందుకే వీడియో నేను చెప్పబోయే ప్రతి అక్షరాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఈ వీడియోలో మీకు మేషరాశి వారు అంతర్గత స్వభావం, ఈ రాబోయే 24 గంటల గ్రహ స్థితిగతులు, అవి మీకు ఎలా మేలు చేస్తాయో, 3 పెద్ద శుభవార్తలు, మీ ఉద్యోగం, సంపాదన, కుటుంబం మరియు ప్రేమ విషయాల్లో రాబోయే విప్లవాత్మక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు మరియు దుర్గామాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ గణేశుడు మరియు దుర్గామాత కృపా కటాక్షాలు, సిరి సంపదలు, కష్టాలు అన్ని పోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరిగేది ఏది సామాన్యం కాదు. ఇది మీ అదృష్టం తిరిగే సమయం. మేషరాశి వారు మీ గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే, మీరు మీ బాధను ఎవరి ముందు బయట పెట్టరు. ఎంత కష్టం వచ్చినా, కొండంత ఆపద వచ్చినా లోపలే భరిస్తారు. కానీ బయటకు చూస్తే చాలా కఠినంగా, కోపంగా, ఎవరిని పట్టించుకున్నట్లు కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం కుటుంబం మీద, పిల్లల మీద, మీ దగ్గరైన వాళ్ల మీద అనంతమైన ప్రేమ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరికైనా హాని చేయాలని ఆలోచించరు. మీ వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగితే చాలు అని భావిస్తారు. కానీ మీ ఈ మహా మంచితనాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. మీరు ఎంత చేసినా తగిన గుర్తింపు రాకపోవడం వల్ల కొన్నిసార్లు చాలా బాధపడతారు. మేషరాశి వారు ప్రతి పనిని చాలా వేగంగా మరియు నిబద్ధతతో చేస్తారు. మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. అందుకే కొంతమందికి మిమ్మల్ని మొండివారు అని అంటారు. కానీ నిజానికి మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు. మీకు శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇంట్లో అయినా పనిలో అయినా క్రమంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరు అబద్ధం చెప్పినా, మోసం చేసినా మీ అంతర్జ్ఞానంతో వెంటనే గుర్తిస్తారు. ఎందుకంటే మీకు మనసు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. కానీ మేషరాశి వారి పెద్ద బలహీనత ఏమిటంటే తొందరపాటు, కోపం. ఒక చిన్న విషయం జరిగిన దాన్నే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మనసులో బాధపడుతుంటారు. రాత్రిళ్ళు నిద్ర లేకుండా ఆలోచించే స్వభావం మీలో చాలా మందికి ఉంటుంది. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. మీరు బయట నవ్వుతూ కనిపించినా లోపల చాలా టెన్షన్, బాధతో ఉంటారు. మరియు ఈ రాబోయే 24 గంటలు మీ ఆలోచనలో ఒక పెద్ద మార్పు అయితే వస్తుంది. ఇంతకాలం మీ మనసును బాధ పెట్టిన విషయం నుంచి బయటపడే సమయం దగ్గర పడుతుంది. మీ విలువను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు చేసిన మంచిని గుర్తు చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు కూడా ఇప్పుడు మీ సలహా తీసుకునే స్థాయికి వస్తారు. మేషరాశి వారు ఈ రాబోయే 24 గంటల సాధారణ సమయం కాదు. ఈ మీ అదృష్టాన్ని మెల్లగా మేల్కొల్పే గంటలు. మరి స్నేహితులారా, ఈ క్షణం నుండి మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు మీకు దగ్గరవుతుంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, మరికొందరికి డబ్బు సమస్య నుంచి బయటపడే అవకాశం కావచ్చు, ఇంకొంతమందికి కుటుంబంలో ఉన్న ఒక పెద్ద టెన్షన్ తొలగిపోవచ్చు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు ఆనందం కలిగించే వార్త వినే అవకాశం బలంగా కనిపిస్తుంది.
వస్తుంది. ఇంతకాలం ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న పని కూడా ఇప్పుడు జరగబోతుంది. చాలా మంది మేషరాశి వారి గతంలో ఎవరికో సహాయం చేసి ఉంటారు, కానీ ఆ సమయంలో మీకు ఏమీ తిరిగి రాలేదు. ఇప్పుడు అదే మంచితనం మీకు తిరిగి ఫలితంగా రావడం ప్రారంభమవుతుంది. కొంతమందికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, మరికొందరికి కొంత ఆదాయం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడడం మొదలవుతుంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన చోటు నుండి సమాచారం రావచ్చు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాట వల్లే ఒక మంచి అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది, కానీ మీరు ప్రశాంతంగా ఉంటే ఆ విఘ్నేశ్వరుడు మరియు దుర్గామాత కృప మీ మీద బలంగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఉదయం లేవగానే గణేశుడి పేరు చెప్పి ప్రారంభిస్తే రోజంతా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ మొదటి శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త ఆశని తీసుకురాబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల గ్రహస్థితి మీకు చాలా ప్రత్యేకంగా ఉంది. రాహుకేతుల ప్రభావం ఉన్న గురుగ్రహం మీ రాశిపై శుభదృష్టిని ప్రసరిస్తుంది. ముఖ్యంగా బుధుడు మీ రాశిపై శుభ ప్రభావం చూపిస్తున్నాడు. బుధుడు అంటే తెలివితేటలు, మాట, వ్యాపారం, నిర్ణయ శక్తి. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఇంతకాలం గందరగోళంగా ఉన్న విషయాల్లో ఇప్పుడు స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్నది అర్థమవుతుంది. మీరు గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. దూరంగా ఉన్న బంధువులు మళ్లీ దగ్గరవుతారు. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్న అపోహలు తొలగిపోయి మీ నిజాయితీని గుర్తించే పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విదేశీ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన పని ప్రారంభిస్తే అది భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుంది. ఈ రాబోయే 24 గంటల సమయం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. దుర్గామాత ఇప్పుడు మీకు ఒక కొత్త దారిని చూపించబోతుంది. మీరు గతంలో కోల్పోయిన గౌరవం, ఆనందం, ధైర్యం మళ్లీ తిరిగి వచ్చే సమయం ఇది. ఈ సమయంలో మీరు వెళ్లే ఒక గణపతి దేవాలయం, మీరు చేసే ఒక చిన్న ప్రార్థన కూడా మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా గరిక సమర్పించి కొబ్బరికాయ కొడితే మీ అదృష్టం మరింత బలపడుతుంది. మేషరాశి వారి మీ జీవితంలో చీకటి రోజులు మెల్లగా ముగుస్తున్నాయి. ఇప్పుడు మీ అదృష్టం మేల్కొనే సమయం ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఈ 24 గంటల మధ్య మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గే సూచనలున్నాయి. ఇంతకాలం ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చినది వచ్చినట్టే ఖర్చు అవ్వడం, అప్పులు పెరగడం వంటి సమస్యలు చాలా మందిని బాధ పెట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఒక ఆర్థిక లాభం మీకు ఆనందం కలిగిస్తుంది. అది ఉద్యోగంలో పెండింగ్ లో ఉన్న డబ్బు కావచ్చు, వ్యాపారంలో రావాల్సిన బాకీ కావచ్చు, లేదా ఎప్పుడో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కొంతమంది మేషరాశి వారికి కొత్త ఆదాయం వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మీరు ఊహించని చోటు నుంచి డబ్బు రావడం కూడా కనిపిస్తుంది. మీరు గతంలో అనుభవించిన కష్టాల వల్ల ఇప్పుడు డబ్బు విలువ మీకు బాగా తెలుసు. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం మంచిది కాదు. కొందరికి కొత్త వాహనం కొనుగోలు యోగం కనిపిస్తుంది. మరికొందరికి బంగారం లేదా స్థలం కొనాలని ఆలోచన రావచ్చు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో డబ్బు విషయాల్లో మీ సలహా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు మీ బాధల్ని ఒంటరిగా భరిస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు దుర్గామాత మీ కష్టానికి ఫలితం ఇవ్వబోతుంది. గణేశుడికి దీపం వెలిగించి లడ్డూలు సమర్పిస్తే ధనలాభం మరింత బలపడుతుంది. పేదవారికి అన్నదానం చేస్తే మీ ఇంట్లో ధన సమృద్ధి పెరుగుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ చేతికి వచ్చే చిన్న మొత్తమైన భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణం అవుతుంది. మేషరాశి వారి జీవితంలో చాలా సమస్యలకు కారణం మీ మంచితనమే అని చాలాసార్లు అనిపించి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తి మనసుతో చేస్తారు. ఎవరి కష్టంలో ఉన్నా చూడలేరు. మీ దగ్గర ఎంత తక్కువ ఉన్నా పంచుకునే స్వభావం ఇది. అందుకే చాలా మంది మీ మంచితనాన్ని
ఉపయోగించుకుంటారు. మీరు బయటకు చెప్పకపోయినా లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మీకు దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే చాలా మానసికంగా కృంగిపోతారు. మేషరాశి వారి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. మీరు ఎంత కష్టంలో ఉన్నా మీ బాధ్యతల్ని వదిలిపెట్టారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా కష్టపడుతుంటారు. మీకు పని అంటే చాలా గౌరవం. ఈ రాబోయే 24 గంటల మధ్య మీరు మీ మాటలతో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా పెద్ద సమస్య తప్పుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటకు చాలా శక్తి ఉంటుంది. మీరు చెప్పే మంచి మాట ఇంట్లో శాంతిని తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉదయం కొద్దిసేపు దుర్గామాత ధ్యానం చేయండి. ఒంటరిగా కూర్చొని ఎక్కువగా బాధపడకండి. మీ జీవితంలో మంచి రోజులు రావడానికి ఆలస్యమైన ఇప్పుడు అవి దగ్గర పడుతున్నాయి. మీ నిజాయితీ, మీ కష్టం, మీ సహనం వృధా కాలేదు. ఇప్పుడు వాటికి ఫలితం వచ్చే సమయం. ముఖ్యంగా మేషరాశి మహిళలు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు బలంగా ఉంటే అదృష్టం కూడా మీ వెంటే తిరుగుతుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ తిరిగి వచ్చే సమయం ఇది. ఈ రాబోయే 24 గంటల్లో మీ కుటుంబంలో ఒక ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. మీ ఇంట్లో శుభవార్త వినిపించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మేషరాశి వారికి ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీరు చేసిన త్యాగాలను గుర్తు చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీతో మాట్లాడడానికి ముందుకొస్తారు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. మరి రాబోయే 24 గంటల్లో ఇంట్లో గణేశుడి ఫోటో వద్ద దీపం వెలిగిస్తే మరింత శుభం జరుగుతుంది. దుర్గామాత దర్శనం చాలా మంచిది. కుంకుమార్చన చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మేషరాశి వారు మీరెప్పుడు కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు. మీ సంతోషం కంటే ఇంటి వాళ్ళ సంతోషాన్ని ముందుగా పెట్టుకున్నారు. ఇప్పుడు అదే ప్రేమ మీకు తిరిగి ఆనందంగా మారబోతుంది. ఈ సమయంలో ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు మీ ఇంట్లో ఒక శుభ సమాచారం వినే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఈ వార్త మీ కుటుంబంలో కొత్త ఆశను, కొత్త ఆనందాన్ని తీసుకురాబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు మీ చేసే చిన్న ఆధ్యాత్మిక పని కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవ్వచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై బుధుడు మరియు గురుగ్రహ ప్రభావం బలంగా ఉంది. అందుకే గణేశుడి అనుగ్రహం త్వరగా పనిచేసే సమయం ఇది. ముఖ్యంగా గణపతి స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. గణపతి స్వామికి ఆకుపచ్చ గరిక సమర్పించి ఓం గం గణపతయే నమః అని జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంతకాలం ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. చదువుకునే పిల్లలు కూడా ఇది చాలా శుభప్రదమైన సమయం. దుర్గామాత అష్టోత్తరం చదువుకోవడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి దృష్టి దోషం కూడా కనిపిస్తుంది. అందుకే ఒకసారి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకొని నిమ్మకాయల దీపం వెలిగించడం లేదా కుంకుమ పూజ చేయడం మంచిది. ఈ సమయంలో మీరు ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం తప్పకుండా చేయాలి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే కుటుంబంలో నెగటివ్ శక్తి తగ్గిపోతుంది. పేదవారికి పండ్లు లేదా అన్నదానం చేస్తే మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదులుతుంది. మేషరాశి వారి రాబోయే 24 గంటల్లో మీరు వెళ్లే దేవాలయం మీ జీవితంలో కొత్త వెలుగు తీసుకురాబోతుంది. గణేశుడు మీ ప్రార్థన వినే సమయం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. మేషరాశి వారి రాబోయే 24 గంటల్లో ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో కూడా చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎంతకాలం మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు వచ్చే సమయం వచ్చింది. ఉద్యోగంలో మీ పని చూసి పై అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీరు నిజాయితీగా పనిచేసిన గుర్తింపు రాకపోవడం వల్ల చాలా సార్లు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశం, మరికొందరికి పదోన్నతి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే మేషరాశి వారికి కూడా ఈ సమయం బలంగా ఉంది. ఇంతకాలం నెమ్మదిగా సాగిన వ్యాపారం ఇప్పుడు మళ్లీ లాభాల వైపు తిరుగుతుంది. కానీ సమయంలో ఒక జాగ్రత్త చాలా అవసరం. డబ్బు విషయాల్లో సంతకం చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూసేవారు కూడా మీ చుట్టూ ఉంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ సమయం ఆశను తీసుకొస్తుంది. మీరు గతంలో విఫలమైన ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి సమాచారం రావచ్చు. ముఖ్యంగా టెక్నికల్, పోలీస్, డిఫెన్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం బలంగా కనిపిస్తుంది. ఈ రాబోయే 24 గంటలు మీరు ప్రారంభించే ఒక పని భవిష్యత్తులో మీకు పెద్ద స్థాయిలో లాభం తీసుకురాబోతుంది. మరి స్నేహితులారా, ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా
నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనసారా ప్రేమిస్తే జీవితాంతం వారిని గుర్తు పెట్టుకుంటారు. కానీ మీ జీవితంలో ఎక్కువ బాధ కూడా సంబంధాల వల్లే వచ్చి ఉంటుంది. మీరు ఎంత ప్రేమ చూపించినా ఎదుటివారు అర్థం చేసుకోకపోవడం వల్ల కృంగిపోయారు. కానీ ఈ రాబోయే 24 గంటల మధ్య మీ సంబంధాల్లో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి అబద్ధాలు తగ్గిపోతాయి. దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గర అవ్వవచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న మేషరాశి వారికి సమయంలో మంచి సంబంధం వచ్చే సూచనలున్నాయి. భార్యాభర్తల మధ్య గతంలో వచ్చిన చిన్న గొడవలు తగ్గిపోతాయి. కలిసి దేవాలయ దర్శనం చేస్తే చాలా మంచిది. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. దుర్గామాత ఇప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని పంపించే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న బాధను తగ్గించే సమయం ఇది. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం, భావోద్వేగాలపై జాగ్రత్తగా ఉండాలి. గణేశుడిపై నమ్మకం ఉంచాలి. మరి స్నేహితులారా, ప్రేమ విషయంలో మీ జీవితంలో మళ్లీ వెలుగు కనిపించే సమయం దగ్గర పడుతుంది. అలాగే ఉదయం లేవగానే ఓం బుధాయ నమః 21 సార్లు జపించండి. ఇది మీ ఆలోచనలో స్పష్టతను తీసుకొస్తుంది. రాబోయే 24 గంటల్లో పక్షులకు ఆహారం వేయండి. మీ చేతితో చేసే చిన్న సహాయం కూడా మీ జీవితంలో పెద్ద పుణ్యంగా మారుతుంది. గణేశుడు మరియు దుర్గామాత మీ ప్రార్థన వినే సమయం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. మీ కష్టం వృధా కాలేదు. మేషరాశి వారి రాబోయే 24 గంటల్లో మీరు వినే 3 శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. ఇంతకాలం చీకటిలా అనిపించిన జీవితం ఇప్పుడు వెలుగుతో నిండిపోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజున పంచాంగం మరియు మేషరాశి గ్రహగతుల ఆధారంగా గణేశుడు మరియు దుర్గామాత అనుగ్రహం కలిగి ఆ ప్రత్యేక అదృష్ట విశేషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రోజున మీ అదృష్ట సంఖ్య 5. బుధవారానికి అధిపతి అయిన బుధగ్రహానికి ఈ సంఖ్య అత్యంత ప్రీతికరమైనది. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు లేదా ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ సంఖ్య మీకు అఖండ విజయాన్ని అందిస్తుంది. అలాగే 1, 9 సంఖ్యలు కూడా మీకు ఈ రోజున సానుకూల ఫలితాలు ఇస్తాయి. మరియు ఈ రోజు మీకు ఆకుపచ్చ రంగు అత్యంత శుభప్రదం. ఈ రోజున ఆకుపచ్చని వస్త్రం ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చని రుమాలు దగ్గర ఉంచుకోవడం వల్ల మీ బుద్ధి కుశలత పెరిగి ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. అలాగే దుర్గామాత అనుగ్రహం కోసం ఎరుపు రంగును కూడా ఉపయోగించవచ్చు. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఈ రోజున ఉత్తర దిశ బాగా కలిసి వస్తుంది. ఏదైనా ముఖ్యమైన చర్చకు లేదా వ్యాపార పనులకు వెళ్లేటప్పుడు ఉత్తర దిశ వైపు ముఖం చేసి ప్రారంభించడం వల్ల గణేశుడు ఆశీస్సులు లభించి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజున మధ్యాహ్నం 1:30 నుండి 2:45 గంటల మధ్య సమయం మీకు అత్యంత అదృష్టకరమైనది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ విశ్వంలో ఏది ఊరికే రాదు. ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ గణేశుడు మీ కష్టాలను వినే సమయం వచ్చిందని, ఆ దుర్గామాత తన చల్లని చూపుతో మిమ్మల్ని ఆశీర్వదించబోతుందని అర్థం. అదృష్టం అనేది ఒక తలుపు లాంటిది. అది ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మీరు మీ రాశి చక్రం చెప్తున్న సాక్ష్యం ప్రకారం రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని పునాది వేయబోతుంది. మీరు పడిన కన్నీళ్లు, మీరు అనుభవించిన అవమానాలు, మీరు పడ్డ ప్రతి కష్టం, వీటన్నిటికీ ప్రతిఫలం దక్కే క్షణాలు ఆసన్నమయ్యాయి. నేను చెప్పిన ఆ 3 శుభవార్తలు మీ ఇంటి గడప తొక్కబోతున్నాయి. అయితే ఆ అదృష్టాన్ని పొందే క్రమంలో మీలో ఉన్న నెగిటివిటీ వదిలేయండి. రేపటి సూర్యోదయం మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను మోసుకొస్తుంది. వినాయకుడు కృపతో మీ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి కావాలని, ఆ కనకదుర్గమ్మ చల్లని చూపుతో మీ ఇల్లు ధనధాన్యాలతో తొలతూగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఈ అద్భుతమైన సమాచారాన్ని మీ ఒక్కరి దగ్గరే ఉంచుకోకండి. మీరు ఎంతగా మంచిని పంచుకుంటే అంతకంటే 10 రెట్లు మంచి మీ దగ్గరికి తిరిగి వస్తుంది. అందుకే ఈ వీడియోని ఇప్పుడే మీ స్నేహితులకు షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః లేదా జై దుర్గా భవాని అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ దేవుడు చేసే ఒక చిన్న ప్రార్థన లాంటిది. స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.